మరి యొక్క దినాన మన కొరకు వాక్య పరిచయం చేయుటకు మరి మన మధ్యలో బిషప్ హనన్య గారు ఉంటున్నారు. వారు మనకు పరిచయమే. వారు వచ్చి మనకి వాక్యాన్ని అందిస్తారు. చప్పట్లతో వారిని ఆహ్వానిస్తాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ దిన వాక్యం కొరకు ప్రభు దగ్గర ప్రార్థించి తీసుకొని వచ్చినటువంటి వాక్యం ఏంటి అని అంటే, సామెతల గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనం. ఎవరైనా తొందరగా తీసి చదవగలిగిన వాళ్ళు దయచేసి చదవండి. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నిటినీ శోధించును. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన బలమైన శక్తిగల అత్యున్నతమైన అద్వితీయ సత్యనామమునకు వేలాది వందనములు, స్తోత్రములు, మహిమ, ఘనత, ప్రభావం ఆపాదించుకుంటున్నాను నాయన. ఈ సమయంలో మిమ్మల్ని గురించి, మీ యొక్క వాక్యాన్ని గురించి ముచ్చటించుకొని ఉంటుండగా మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. ఎగడే నిండికిలేటువంటి నీచడం దౌర్భాగ్యం నన్ను మీరు యొక్క రక్తంలో కడిగి మా ప్రభువా నాయన, నా తండ్రి యోగ్యునిగా ఎంచి పరిశుద్ధ బిడ్డగా చేసి నా తండ్రి నాయన మీ కొరకు నా తండ్రి ఘనత నిమిత్తమైన పాత్రగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను నాయన. నా తండ్రి దేవా యేసయ్య, ప్రేమించి రక్షించి నాయన మీ బిడ్డగా తీర్చిదినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో నాయన మా తండ్రి, మా ఒక్కొక్కరిని మీరు దర్శించండి, మా ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను మా తండ్రి. మా నాయన ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు మీ 2 చేతులు ఎత్తి వాళ్ళని దీవించి పంపించవలసిందిగా కూడా ప్రార్థన చేస్తుంటున్నాను మా తండ్రి. నాయన మీరు ఇచ్చిన వాక్కుని జ్ఞాపకం చేసుకోండి. మా హృదయంలో పనిచేసేటట్టుగా మంచి నేలను విత్తబడిన విత్తనంగా మీరు చేసి మీరు మహిమ పొందండి. ప్రతి ఒక్కరిని కూడా మీరు సిద్ధపరిచి తీసుకొని వచ్చినారని నమ్మి మీకు వందనాలు చెల్లించుకుంటూ మా నాయన మా తండ్రి సమయం అంతటిని మీ హస్తగతం చేస్తుంటుండగా మీరే ఆధిపత్యం వహించి నడిపించి మా ప్రభావం మీ యొక్క పరలోకపు దీవెనలు కుమ్మరించి దీవించి పంపించుమని మహిమ, ఘనత, ప్రభావాలను ఆపాదించుకుంటూ ప్రతి విధమైన చీకటి శక్తుల ప్రభావమును నజరేయుడైన యేసు నామములో బంధించి లయపరిచి దునుమాడి పారదోలుతూ క్రీస్తు ప్రభువారి యొక్క ప్రశస్త నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇక్కడ మనం చూసినట్లయితే నరుని ఆత్మ గురించి దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది ఏంటి అని అంటే, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని చెప్తున్నాడు. అది అంతరింద్రియములన్నిటినీ పరిశోధించును, శోధించును అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. దేవుడు మానవుని ఏ విధంగా సృజించి ఉంటున్నాడు, దేవుడు మానవుని ఏ విధంగా సృజించి ఉంటున్నాడు మనకు తెలుసా అమ్మా? మంటితోని కదా, మంటితోని. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం ఏముంది అక్కడ? దేవుడు అయిన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ఆయన నాసికారంధ్రములలో నీ ముక్కులకి వెళ్ళి ఏం చేసినట అని జీవవాయువు ఊదటలకి మనిషి ఏమైపోయిందంట? జీవాత్మయను అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటుంది. ఆ తర్వాత 1వ అధ్యాయం 26, 27 వచనాలు కూడా చూసుకుందాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను ఏలుదురుగాక అని చెప్పిండు. దేవుడు ఏం చేసిండంట? దేవుడు అంటుండు కదా, మన స్వరూపమందు మన పోలిక చొప్పున. దేవుడు అనుకుంటుండు తనలో తాము
మాట్లాడుకుంటున్నట. దేవుడు అంటే ఏంటి? దేవుడు అంటే దేవుడు, ముగ్గురు కదా. దేవుడు అంటే ముగ్గురు తెలుసా? గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్ అండ్ గాడ్ ద హోలీ స్పిరిట్. మన దేవుడు త్రిత్వమై ఉంటున్నాడు. మన దేవుడు అందుకే అన్నాడు, దేవుడు మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరుని సృజించేదము అని చెప్పినాడు. మానవుడు కూడా 3 ఉంటున్నాయి. మానవుని లోపట 3 భాగాలు ఉంటున్నవి. ఒకటి శరీరము, దేవుడు ఊదినటువంటి ఆత్మ, ఇంకోటి ఈ రెండింటిని నడిపించేది మనస్సు. అవునా? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనము. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. ఎవరండి? ఇక్కడ 2 ఉన్నాయి కదా. శరీరానుసారులు అంటే శరీరాన్ని అనుసరిస్తూ వెళ్ళేటటువంటి వాళ్ళు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు. ఇక్కడ ఏముంది? ఇక్కడ శరీరం ఉన్నది, మనస్సున్నది. శరీర విషయముల మీద మనస్సునుంతురు అంటే శరీరం ఉన్నది, మనస్సున్నది. ఆ తర్వాత ఇంకోటి ఏంటంట? ఆత్మానుసారులు. ఆత్మ ఉన్నది, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు పెడతారట. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏమైపోయింది చెప్పండి? ఇక్కడ మనిషి దేవుడు సృజించినప్పుడు చక్కగా ఉన్నాడు, బాగానే ఉందంతా, దేవుని స్వరూపంలోనే ఉన్నాడు. కానీ ఏమైపోయింది చెప్పండి? ఏమైపోయింది? ఇదంతా మనకు తెలిసిందే కదా. క్రైస్తవులము బైబిల్ చదువుతాం కదా. కాదంటే మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. ఏంటంటే చెప్పండి ఒకసారి. నరుడు, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. యాకోబు పత్రిక 1:14-15 వచనాలు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ వలన ఈడవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపాన్ని కనగా పాపము పరిపక్వమై మరణానికి అంటుందంట. ఏమైపోయింది చెప్పండి? దురాశ. దేవుడు ముందే చెప్పినాడు. దేవుడు ముందే ఏం చెప్పినాడు చెప్పండి? ఇట్లాంటి ఆశలు, దురాశలు ఇవన్నీ కూడా మీరు పెట్టుకోవద్దు అని ముందే చెప్పినాడు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనాను ఈ లోకమును ప్రేమించిన ఎడలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు, జాగ్రత్తగా వినండి, ఈ లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. ఇవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవును, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిల్చును. దేవుని యొక్క వాక్యము దీవించబడును గాక మన వినికిళ్ళలో. ఎంత స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు కదా. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరునిచ్చి సృజించినాడు. వాడు మంచిగా ఉండాలని సృజించినాడు. వాడు ఎక్కడ తప్పిపోకుండా ఉండాలని చెప్పేసి చక్కని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాడు, ఉపదేశాన్ని చూపించాడు. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనా మీరు ప్రేమింపకుడి. ఎవడైనా లోకం ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో ఉండదు. మరియు ఏం చేస్తున్నాడు? ఈ దురాశల్లో చిక్కికొని పోతే తండ్రి చిత్తం నెరవేర్చకుండా పోతావు, దేవుని యొక్క శాపం నీ మీదకి వస్తుంది అని చెప్పి దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. అట్లానే అయిపోయిందంట. దేవుడు నరులను సృష్టించినప్పుడు ఏం జరిగిందంట? దేవుడు నరులను చూసినప్పుడు ఏం జరిగిందంట? ఒకసారి చూడండి. ఆదికాండము
6వ అధ్యాయము 5వ వచనమా? నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపపడుతున్నాడు. సంతాపం నొంది తన హృదయంలో నొచ్చుకున్నాడట దేవుడు. ఎందుకొరకు? దేవుడు నరులను చేసినప్పుడు మంచి వాళ్ళగా చేసినాడు, తన పోలిక చొప్పున తన స్వరూపమందు చేసినాడు. ఆయన త్రిత్వమై ఉన్నలాగున నిన్ను కూడా త్రిత్వంగా చేసినాడు. నీకు శరీరాన్ని ఇచ్చాడు, ఆత్మనిచ్చాడు, నీ మనసునిచ్చాడు. నీ మనసు శరీరాన్ని అనుసరిస్తూ పోవడం వలన శరీరం ద్వారా ఏమొచ్చిందంట? ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము. ఈ మనిషి ఏమైపోయినాడు అన్నమాట? ఈ ప్రకారంగా చెడిపోయినాడు అని చెప్పొచ్చు మనం, నశించిపోతున్నాడు అని చెప్పొచ్చు మనం. కాబట్టి ఏమైపోయిందంట? వాని యొక్క పరిస్థితి దేవుడు చేసినప్పుడేమో నీ హృదయం ఎట్లా ఉండిందంట? సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం ఏమంటాడు తెలిసిందా? నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోనుమని దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తుంటే మన హృదయం ఎట్లయిపోయిందంట? దేవుడు సృజించినప్పుడు మన హృదయంలో నుండి జీవధారలు బయలుదేరేలాగున చేసినాడు. కానీ మనము దురాశలతోని, శరీరాశలతోని, నేత్రాశలతోని, ఈ లోక సంబంధమైన వాటన్నిటిని ప్రేమించి మన హృదయాన్ని అంతా కూడా ఎట్లా చేసుకున్నామంట? ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడేవాడు. అర్థమైందా అండి? మానవుడు చెడిపోవడానికి కారణం ఏంటి అంటే ఈ లోకము. మానవుడు చెడిపోవడానికి కారణం ఏంటి అంటే నీ శరీరము. మానవుడు చెడిపోవడానికి కారణం ఏంటి అంటే నీ కనుదృష్టి, ఆశ, దురాశ, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. అమ్మో నేను ఏదో దేవుని కంటే గొప్పవాడిని అయిపోతాను అనుకుంటారంట. ఏమైపోయింది చెప్పండి? దేవుడు కోరేటటువంటిది ఈ నశించిపోయే జీవితం కాదు, శాపగ్రస్తమైనటువంటి జీవితం కాదు. శరీర క్రియలు స్పష్టంగా ఉన్నాయంట. చూడండి ఎంతగా దిగజారిపోయినాడు మనిషి అని అంటే మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో ఉంటుంది చూడండి. లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, రోగములు, లోభములు, డబ్బు విషయం, చెడుతనము, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండే బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రునిగా చేసేస్తున్నాయి. మీరు ఎవరన్నా గమనించుకుంటున్నారో లేదో? మీ యొక్క అంతరంగంలో వచ్చేటటువంటి ప్రతి మాట, ప్రతి ఆలోచన, ప్రతి సంగతి ఇక్కడ లిస్ట్ అవుట్ చేయబడ్డాయి. 14 విషయాలు ఇక్కడ చెప్తుంటున్నాడు దేవుడు. మానవుని యొక్క హృదయాన్ని ఇక్కడ చక్కగా విపులంగా వర్ణిస్తుంటున్నాడు. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితిలోనికి మానవుడు దిగజారిపోయినాడు అనే విషయాన్ని మనం గుర్తెరగవలసిన వారమైంటున్నాం. చూడండి ఒకసారి గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో కూడా శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు,
విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా శరీరము అనుసరించి చేసేటటువంటి కార్యాలు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమే. మనం ఎందులో అన్న ఏదన్నా ఒకటి ఈ లిస్టులలో మనం చూసుకుంటే మనలో ఏ ఒక్కటి ఉన్నా కూడా మన హృదయం ఏ విధంగా ఉందన్నమాట, దేవుని ఎదుట చెడిపోయినదన్నమాట, మోసకరమైందన్నమాట, ఘోరమైన వ్యాధి గలదన్నమాట. దాన్ని గ్రహింపగలవాడెవడు అంటున్నాడు దేవుని యొక్క వాక్యం. దేవుడు చేసినప్పుడైతే నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయం భద్రంగా కాపాడుకోను అని చెప్పినాడు దేవుడు. కానీ దురాశ భయంకరమైనటువంటి ఏమన్నాడు చెప్పండి, ప్రతివాడు తన స్వకీయమైన దురాశ వలన ఈడవబడి మరలు కొల్పబడిన వాడై పాపం చేస్తున్నాడట. యాకోబు పత్రికలో చదివినాం కదా ఇప్పుడు, ఇందాక ముందు చదివినాం అది. యాకోబు 1:14-15 ప్రతివాడు తన స్వకీయమైన దురాశ వలన ఈడవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భాన్ని ధరించుకొని పాపం కనగా పాపం పరిపక్వమై మరణం కంటుంది. పాపం వలన వచ్చే జీతం ఏంటంట? రోమీలకు రాసిన పత్రిక 6:23 ఉందన్నమాట. రోమీలకు రాసిన పత్రిక 6:23 ఏం తెలుసా? ఏలైనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఇలాగ చెడిపోయినటువంటి మనిషి తిరిగి బాగుపడవాలా అంటే, తిరిగి దేవుని యొక్క బిడ్డగా మార్చబడాలి అంటే ఏం చేయాలి చెప్పండి? రోమీలకు రాసిన పత్రిక 8:5 మళ్ళా రండి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. ఓకే, రెండు రకాలైనటువంటి దారులు ఉన్నాయి కదా. ఒకటి శరీరాన్ని అనుసరిస్తూ పోతున్నారు, ఒకటేమో ఆత్మను అనుసరిస్తూ పోతుంటున్నాడు అనమాట. ఈ శరీరాన్ని అనుసరిస్తూ పోతున్నటువంటి నీ మనస్సుని ఒకసారి దేవుని యొక్క వాక్యం చేత నువ్వు తాకబడినప్పుడు, దేవుని యొక్క వాక్యం చేత నీవు దర్శింపబడినప్పుడు, స్పర్శింపబడినప్పుడు నీకు అర్థమవుతుంది ఏంటి అంటే, అయ్యో నేను పోయే మార్గము మరణానికి పోతుంది అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అక్కడ నువ్వేం చేయాలట? ఆగిపోవాలనంట. నీ శరీరాన్ని అనుసరిస్తున్నటువంటి మనసుని నువ్వు ఆపేసి అక్కడ ఆగిపోయి నువ్వేం చేయాలనంట? శరీరమా, ఇక నేను నీ మీదట నిన్ను అనుసరించను. ఎందుకు అనంటే, నిన్ను అనుసరిస్తూ పోతే నేను పోయేది నరకానికే, మండుచున్న అగ్ని గుండంలో పడతాను నేను పోయి అని చెప్పేసి ఎప్పుడైతే నువ్వు రియలైజ్ అవుతావో, నువ్వు జ్ఞాపకం చేసుకుంటావో, నువ్వు అవి తెలుసుకుంటావో, అక్కడ ఆగి ఏం చేస్తావంట? ఆత్మను అనుసరించడానికి నీ మార్గాన్ని మళ్ళించుకుంటావంట. ఆత్మను అనుసరించితే ఏమంటుంది చెప్పండి? శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. నీవు మారు మనసు పొందు అంటే ఏంటంట? నీవు శరీరాన్ని అనుసరించేటటువంటి మనసును అక్కడ ఆపి, ఆ మనసు శరీరం మీద నుండి మళ్ళించుకొని మారు మనసు పొంది నువ్వేం చేయాలంట? నీ మనసుని ఆత్మను అనుసరించేదిగా చేసుకున్నప్పుడు నీవు రక్షించబడతావు. అది నీకు రక్షణ. ఆ పని జరిగేది ఎట్లా అంటే, నీవు పాపివని గ్రహించి నీ పాపముల కొరకు తన రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టినటువంటి యేసయ్య దగ్గరికి వచ్చి మోకాళ్ళ నుండి, యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించు అంటే ఆయన నీ మీద తన రక్త ప్రోక్షణ కలుగజేసి నిన్ను క్షమించి నిన్ను ముట్టుకుంటాడు తన ఆత్మచేత. నిన్ను తాకినప్పుడు నీవు నూతన వ్యక్తిగా మార్చబడతావు. అదే అంటాడు అనమాట. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5:17 ఇఫ్ ఎనీ మ్యాన్ బీ ఇన్ క్రైస్ట్ హీ ఈజ్ అ న్యూ క్రీచర్. కాగా ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి.
పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయెను. అలాగనే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి కూడా లేదు. నువ్వు మరణానికి పోనవసరం లేదు. ఎందుకంటే నీవు మనసును మార్చుకొని ఆత్మను అనుసరిస్తానని ఒక తీర్మానం చేసుకుని నీవు యేసయ్య దగ్గరకు వచ్చి నీ పాపాలు ఒప్పుకొని ఆయన రక్తంలో కడిగించుకున్నట్లయితే మారు మనస్సు అంటారు దాన్ని. ఆ మారు మనసు పొందితే ఇదిగో క్రీస్తునందున్న వాడుగా నిన్ను క్రీస్తులోనికి చేర్చుకుంటాడు ఆయన. ఏమంటున్నాడు చెప్పండి? కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నిన్ను విడిపిస్తుంది. నీలో జరిగిందా ఈ కార్యం? ఈ కార్యం మీలో జరిగిందా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా అని చెప్పండి. మీరు నూతన సృష్టిగా మార్చబడ్డారు అన్నమాట. లేకపోతే ఇంకా మీరు ఆ ప్రకారంగానే ఉండి ఇంకా మీ శరీరాన్ని అనుసరిస్తూనే పోతూ ఇంకా భయంకరమైనటువంటి శాపగ్రస్తమైనటువంటి జీవితాన్ని లిస్ట్ అవుట్ చేసినాం కదా. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో ఉన్నాయి ఆ పనులన్నీ. గలతీయులకు రాసిన పత్రిక 5:19లో కూడా ఉన్నాయి ఆ పనులన్నీ. ఎవరు చేస్తారు? శరీరాన్ని అనుసరిస్తూ పోయే వాళ్ళందరూ కూడా చేసే పనులన్నీ అవే. ఈ లోకం కానీ లోకంలో ఉన్నాయి కానీ చేసేటటువంటి అంతా అదే. నువ్వు దాన్ని తప్పించుకున్నావు అని అంటే నువ్వు రక్షించబడ్డావు, నూతన సృష్టిగా మార్చబడ్డావు. క్రీస్తునందున్న ఎడల నువ్వు నూతన సృష్టి అని చెప్తుంటున్నాడు. పాతవి గతించెను, ఇగో సమస్తము క్రొత్తవాయెను. నూతన వ్యక్తిగా మార్చబడ్డావా? నీ జీవితంలో ఎప్పుడైనా ఈ క్రియ జరిగిందా? జరగకపోతే దేవుడిదిగో ఈ సమయంలో ఈ ఆఖరి మూమెంట్లో దేవుడు నీతో మాట్లాడుతుంటున్నాడు. ఎందుకంటే ఆయన అతి త్వరగా రానంటున్నాడు. ప్రవచనాలన్నీ నెరవేరిపోతున్న సమయంలో మనం ఉన్నాం. యెరూషలేంలో 3వ దేవాలయం కట్టబడటానికి ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. 2 డేస్లో కట్టేస్తారంట వాళ్ళు. విదిన్ 2 డేస్ దే కెన్ బిల్డ్ ద చర్చ్. ఆ టెంపుల్ కట్టబడటము, అందులో అంత్యక్రీస్తు వచ్చి కూర్చోవడము, దానికి ముందే సంఘము ఎత్తబడిపోవడం. నువ్వు రక్షించబడితే ఎత్తబడతావు, నీ మారు మనసు నువ్వు పొందితే ఎత్తబడతావు, లేకపోతే నువ్వు విడిచిపెట్టబడతావు. విడిచిపెట్టబడుట బహుఘోరం అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటుంది. మన సంగతి ఎట్లా ఉంది? మన సంగతి ఏ విధంగా ఉంటున్నది? నిజంగా నేను రక్షించబడ్డానులే ఎప్పుడో అనుకుంటే, నేను బాప్తిజం తీసుకున్నానులే అనుకుంటే ఎప్పుడో నేను బాప్తిజం తీసుకున్నానులే, అప్పుడు నేను చెప్పాను కదా, నేను సాక్ష్యం కూడా చెప్పేసిన, యేసయ్యను నమ్ముకున్నా అని చెప్పేసిన కదా అని. మరి నీ జీవితం ఎట్లా ఉన్నది? నీ యొక్క మార్గంలో ఎక్కడ పోతుంటున్నావు? నీ మార్గంలో ఏం పనులు చేస్తుంటున్నావు? నీ మార్గంలో చూడండి ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం ఏముందమ్మా? దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కానే కాడు. నిజంగా మనం క్రీస్తు ఆత్మ కలిగిన వారంగా ఉన్నామా? క్రీస్తు ఆత్మ లేని వారంగా మన యొక్క బ్రతుకులు బ్రతుకుతుంటున్నామా? మనల్ని మనం పరీక్షించుకోవాలా. అద్దంలో చూసుకున్నట్టుగా బైబిల్ వాక్యాల దగ్గరకు వచ్చి మన అద్దంలో మనం ముఖం చూసుకుంటే సహజ ముఖం కనబడుతుంది. నీ జీవితంలో నువ్వు నీతిగా బ్రతుకుతున్నావా? అవినీతితో నిండి నడుస్తుంటున్నావా? పరిశుద్ధంగా బ్రతుకుతుంటున్నావా? అపవిత్రమైనవన్నీ కూడా నువ్వు చేసుకుంటూ నువ్వు ముందుకు పోతుంటున్నావా? ఎవడైనా నువ్వు క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు అని చెప్పి దేని యొక్క వాక్యం చేస్తుంది. ఏమంటారు చెప్పండి? దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నాడల్లా మీరు ఆత్మ స్వభావము గలవారే. ఆత్మను అనుసరించి నడుచుకునే వాళ్ళుగా ఉంటారు. నీకు జీవం ఉంటుంది, సమాధానం ఉంటుంది. ఆఖరికి ఈ లోకం విడవలసి వస్తే ప్రభుతో కూడా పరలోకంలో ఉంటావు. లేనట్లయితే నీ యొక్క ఏమంటారు చెప్పండి? శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు. అయితే శరీరానుసారమైన మనస్సు మరణము. ఆ కార్యాలన్నీ నేను మీకు చూపించాను. ఎట్లా ఉంటున్నారు మీరు? దేవుని ఆత్మచేత నింపబడినారా? దేవుని ఆత్మచేత నడిపింపబడుతుంటున్నారా?
దేవుని ఆత్మ అసలు మీలో ఉన్నదా లేదా? మీరు క్రీస్తు ఆత్మ కలిగిన వారుగా ఉన్నారా లేదా? అదొకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలా. ఎందుకంటే ఎవడైనా నువ్వు క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు అని చెప్పి దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తుంటున్నది. కాబట్టి నీవు దేవుని ఆత్మ కావాలి అని అంటే నీవు పాపని గ్రహించి యేసుప్రభు దగ్గరికి వచ్చి పాపాలు ఒప్పుకొని యేసుప్రభు అంటున్నాడు కదా, ఇదిగో నేను తలుపున వద్ద నిల్చుండి తట్టుచున్నాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంటుంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంటుంది. Behold, I stand at the door and knock. If any man hear my voice and open the door, I will come in and I'll sup with him and he with me. ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును కలిసి భోజనం చేస్తామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటుంది. ఆయన నీలోనికి రావడానికి ఇష్టపడుతుంటున్నాడు. నువ్వు ఎప్పుడైనా యేసు ప్రభుని నీ హృదయంలోకి ఆహ్వానించినావా? ఆయన స్వరాన్ని నువ్వు ఎప్పుడైనా విన్నావా? ఆయన తలుపు దగ్గర నిల్చుండి తడుతున్నాడు. నీ హృదయం అనే తలుపుని తడుతున్నాడు. ఆయన విన్నావా? వింటే నీ హృదయంలోకి వస్తాడు. నీ హృదయంలోకి వచ్చి ఆయన నీతో కలిసి భోజనం చేస్తాడు, సహవాసం చేస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటుంది. ఇంకా చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో ఏం సెలవిస్తుంటుంది తెలిసిందా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ చక్కని మాటలు రాయబడినాయి. నో యు నాట్ దట్ యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద లివింగ్ గాడ్. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరగరా? ఎవడైనాను దేవుని ఆలయం పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయను. మీరు దేవుని ఆలయంగా దేవుడు మిమ్మల్ని చేసుకున్నాడు. మరి దేవుని ఆత్మ మీలో నివసిస్తుంటున్నదా? ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ ఓకే విత్ యూ ఆర్ హీ హ్యాస్ ఎనీ గ్రూస్ అగేన్స్ట్ యూ? నీకు వ్యతిరేకంగా ఆయన ఏమన్నా బాధపడుతుంటున్నాడా, లేక నీతో కలిసి ఆయన నీతో సహవాసం చేస్తుంటున్నాడా, భోజనం చేస్తుంటున్నాడా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. దేవుని యొక్క బిడలంగా క్రీస్తు ఆత్మ కలిగిన వారంగా మనం ఉన్నాము అని అంటే మనతో ఎల్లప్పుడు కూడా మనలో ఆనందం ఉంటుంది, మనలో ఎప్పుడు కూడా సంతోషం ఉంటుంది, మనలో ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యం ఉబుకుతుంటుంది. ఆ ప్రకారం ఉన్నామా? లేనట్లయితే మనల్ని మనం పరీక్షించుకోవాలా, మనల్ని మనం సరిచేసుకోవాలా. ఎక్కడ పడిపోయినాను, ఎక్కడ తప్పిపోయినాను, ఎక్కడ తప్పు చేశాను అనుకొని దేవుని యొక్క వాక్యం మనకిచ్చాడు. దేవుని యొక్క వాక్యం ఏ కోశాన్న కూడా నువ్వు తప్పట వేయటానికి వీలు లేకుండా దేవుడు చక్కని ఉపదేశాలన్నీ కూడా దీంట్లో వ్రాయించి పెట్టాడు. నువ్వు ఫాలో చేస్తావా? యేసుని అంగీకరిస్తావా? యేసుని అంగీకరించినావా? క్రీస్తు ఆత్మ కలిగిన వాడోగా నువ్వు ముందుకు సాగుతావు. క్రీస్తు ఆత్మ లేకపోతే నువ్వు వాడాయన వాడవు కానే కాదు అంటున్నాడు. ఇంకేమన్నాడు చెప్పండి? 10వ వచనం, 8వ అధ్యాయం 10వ వచనంలో, క్రీస్తు మీలోనున్న యెడల మీ శరీరం పాపం విషయమై మృతమైనదిగాను, మీ ఆత్మ నీతి విషయమై జీవము గలదిగాను ఉంటుంది. పాపం అనేది నీ దగ్గరకు వస్తే యూ విల్ సే నో టు సిన్. పాపం ఇది నాది కాదు, నా సబ్జెక్ట్ కాదు, నా ఆస్తి కాదు ఇది అంటావు అన్నమాట. పాపం రాగానే, పాపం ఛాన్స్ రాగానే యోసేపు ఏం చేసినాడు చెప్పండి? పారిపోయినాడు పాపాన్ని విడిచి. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ నీలో ఉంటే నువ్వు పాపాన్ని ఇది నాది కాదు అంటావు. ఏమంటాడు చెప్పండి? క్రీస్తు ఆత్మ మీలో ఉన్న యెడల మీ శరీరము పాపం విషయమై మృతమైనది, సచ్చిందిగా ఉంటావు. పాపం వచ్చేటళ్ళకి పాపం ఛాన్స్ వచ్చేటళ్ళకి నువ్వు సచ్చిన వాడవుగా ఉంటావట, చచ్చిన వాడవుగా ఉంటావు. కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవముగా కలిగి ఉంటుంది అంటున్నాడు. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఉన్న యెడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరం కూడా ఆయన లేపుతాడు అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించడానికి మనము శరీరమునకు రుణస్థులము కాము. నువ్వు ఎప్పుడైతే మారుమనసు పొందినావో అవన్నీ కూడా మర్చిపోయి యు మస్ట్ పుట్ ఎన్ ఎండ్ టు దట్. ఆ శరీర కార్యాలన్నిటికీ కూడా నువ్వు సమాప్తం చేసుకొని క్రీస్తు ఆత్మ కలిగిన వాడుగా ఈ లోకంలో నీతిగా బ్రతకాలని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన యెడల
చావవలసిన వారై ఉంటారు. 13వ వచనం, మీరు శరీరానుసారంగా ప్రవర్తించినట్లా మీరు చావవలసిన వారై ఉంటారు. ఆత్మచేత శారీరక క్రియలను చంపినేడలా మీరు జీవించెదరు. ఎట్లా ఉంటున్నారు మీరు? మనల్ని మనం పరీక్షించుకోవాలా. మనం క్రీస్తు బిడ్డలమని సంఘంలోకి రాగానే మనము వీఆర్ సో హోలీ, వీఆర్ సో పర్ఫెక్ట్. ప్రైజ్ ద లార్డ్ ఫర్ దట్. బట్ ఎట్ ద సేమ్ టైమ్ వెన్ యు ఆర్ అవుట్ సైడ్ ఆల్సో యువర్ యాటిట్యూడ్ షుడ్ బి ద సేమ్ కదా. నేను బయట ఉన్నప్పుడు ఒకలాగా, చర్చిలో కూర్చున్నప్పుడు ఒకలాగా కాదండి. అట్లా ఉండొద్దు. దాని ద్వారా ఏమవుతుందంటే శాపమే తెచ్చుకుంటావు నువ్వు. ఏమంటావు చెప్పండి? మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయ్యుందురు, కానీ ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుడు నీకు శక్తినిచ్చాడు. ఏంటి అనంటే ఆత్మచేత శారీరక క్రియలను చంపడానికి శక్తినిచ్చాడు. ఆ సంగతి మర్చిపోవద్దు. అంటే ఎప్పుడు కూడా నువ్వేం చేయాలన్నమాట? దేవుని ఆత్మ నీలో ఉన్నది అని చెప్పేటటువంటి ఆ రియలైజేషన్ నీకు ఉండాలా. దేవుని ఆత్మచేత నువ్వు నడిపింపబడాలా. నీకేం ప్రాబ్లం ఉన్నా కూడా ఆత్మకు చెప్పినట్లయితే ఆత్మ నిన్ను నడిపిస్తాడు, నీకు సాల్వ్ చేసి పెడతాడు, నీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంటాయి. ఆ తర్వాత నువ్వు ఆయనకి లోబడినట్లయితే హౌ మచ్ యు ఆర్ గోయింగ్ టు ఆనర్ ద హోలీ స్పిరిట్, హౌ మచ్ యు ఆర్ గోయింగ్ టు ఒబే ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అంతగా హెచ్చిస్తాడు. ఈ పరిశుద్ధాత్మని గురించి 4 విషయాలు నేను మీకు చెప్తాను. ఎప్పుడైతే నువ్వు రక్షించబడినావో పరిశుద్ధాత్ముడు నీలో వచ్చి నివాసం చేస్తుంటున్నాడు. దట్ ఈస్ కాల్డ్ ద ఇండ్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇండ్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటే పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్క విశ్వాసిలో నివసిస్తున్నాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరాని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. రెండవది ఏంటి అనంటే నువ్వు దినదినము పరిశుద్ధాత్మ చేత నింపబడాలా. దినదినము, దిస్ ఇస్ కాల్డ్ ఇన్ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఇండ్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఇన్ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆ తర్వాత అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ చేత నీవు అభిషేకింపబడాలా. నేను చెప్తాను. ఆ తర్వాత 4వ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే ఎండ్యూయింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇండ్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటే పరిశుద్ధాత్ముడు నీలో నివసిస్తుంటున్నాడు. అది ఎప్పటికీ ఉంటుంది. దేవుని యొక్క యోహాను సువార్త 14వ అధ్యాయంలోకి మరి వెళ్తే చూస్తే అంటాడు కదా, నా నామమున మీకు ఆదరణకర్తను పంపిస్తాడు, ఆయన మిమ్మల్ని మీలోనికి వస్తాడు, ఆయన మిమ్మల్ని విడిచిపెట్టాడు అని చెప్పిండు. మరి ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను ఉన్నా కూడా పోయి తప్పులు చేస్తున్నాడు, సిగరెట్ తాగుతున్నాడు, లేకుంటే మరి అబద్ధాలు ఆడుతున్నాడు, బూతు మాటలు చెప్తున్నాడు అంటే ఏమన్నట్టు అర్థము? పరిశుద్ధాత్మ నిన్ను విడిచిపెట్టి పోతాడా? పోడు నీ లోపలనే ఉంటాడు, కానీ హీ విల్ బి షటింగ్ హిస్ మౌత్, హీ విల్ బి జస్ట్ క్వైట్ విదిన్ హిమ్సెల్ఫ్. నీలో పరిశుద్ధాత్ముడు నువ్వు తప్పు చేసినప్పుడు ఆయన గమ్మున ఉంటున్నాడు, నువ్వు దీవెనలు పొడగొట్టుకుంటున్నావు. పాత నిబంధన కాలంలో ఏం జరిగేది? ఇటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, ఇటువంటి దీవెన లేదు. పరిశుద్ధాత్మ ఎవరికన్నా వాడుకోవాలి అని అంటే పరిశుద్ధాత్ముడు వచ్చి ఆ మనిషిలో ఉండి ఆ పని జరిగేంత వరకు ఉండి ఆ తర్వాత అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటటువంటిది. పాత నిబంధన కాలం అంతా కూడా అలాగనే జరిగింది. సౌలుని ఆత్మ వచ్చి ఏం చేసిండంట? వాడుకున్నాడు. ఇశ్రాయేల్ మీద రాజుగా చాలా కాలం వాడుకున్నాడు. ఆ తర్వాత సౌలు దేవుడు చెప్పిన మాట వినకపోయేటలకి ఆత్మ విడిచి వెళ్ళిపోయింది. ఇట్లా చాలా సంఘటనలు ఉన్నాయి బైబిల్లో కావాలనంటే. పాత నిబంధన కాలంలో ఆ విధంగా కాదు. క్రొత్త నిబంధన కాలంలో యేసు ప్రభు కలవరి శిలువలో మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన తర్వాత ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటి అని అంటే, నా నామమున పంపబో ఆత్మ మీలో నిరంతరము నివసించును. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఉంటుంది. ఇండ్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, దట్ ఈస్. ఆ పరిశుద్ధాత్మని దినదినము నింపుకోవాలి. నువ్వు కావలసిన శక్తి కావాలి అంటే ప్రభా పొద్దున్నే లేవంగానే నువ్వు అడుకోవాలా, ప్రభా ఇదిగో నేను ఇంకా శరీరంలోనే ఉన్నాను, శరీరంతోనే ఉన్నాను ఈ లోకంలో, కాబట్టి ఈ శరీరము మంటి నుండి వచ్చినటువంటిది కదా, మంటి నుండి
ఏమంటాడు చెప్పండి? అది ప్రసంగి గ్రంథంలో చెప్తాడు కదా 10వ అధ్యాయంలో, మన్నైనది వెనుకటి వల్లనే మరలా మంటికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవునంటాడు. కాబట్టి ఈ మంటి శరీరం కాబట్టి దీని యొక్క స్వభావం కానీ దీని యొక్క పనులు కానీ ఈ లోక సంబంధమైనవిగా ఉంటాయి. కాబట్టి దీన్ని జయించాలి అని అంటే దినదినము నువ్వు పరిశుద్ధాత్మ చేత ఎక్కువగా నింపబడాలి. దట్ ఈస్ కాల్డ్ ద ఇన్ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఎప్పుడు జరుగుతుంది అంటే ఉదయాన్నే లేచి నువ్వు ప్రార్థనలో కనిపెట్టి, ప్రభువా ఈ దినానికి కావాల్సిన శక్తితో నన్ను నింపు అని చెప్పి అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నింపుతాడు. నీకు జయ జీవితం ఇస్తాడు. పాపం మీద జయమిస్తాడు, చెడుగు మీద జయమిస్తాడు, దురాశల మీద జయమిస్తాడు. నీతిగా బ్రతకడానికి దేవుడు కృప చూపుతాడు. ఆ తర్వాత నేనేం చెప్పిన, అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఇండ్వెలింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఇన్ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడాలా. ఇదిగో పలానా దగ్గర నేను వాక్యం చెప్పడానికి వెళ్తున్నాను ప్రభువా, ప్రభు సన్నిధిలో కనిపెట్టి, ప్రభువా నన్ను అభిషేకించు, లేకపోతే నా మాటలు వ్యర్థము, అందరి సమయం పాడు చేస్తాను, నా సమయం నేను పాడు చేసుకుంటాను, నా శక్తి నా యొక్క బలము అంతా కూడా వ్యర్థమైపోతుంది ప్రభువా, కాబట్టి నన్ను అభిషేకించు, అనాయింట్ మీ అని చెప్పేసి ఆ అనాయింటింగ్ నువ్వు పొందుకోవాలా. అనాయింటింగ్ పొందుకున్నప్పుడే పరిశుద్ధాత్మ నిన్ను నిలబెట్టి చక్కగా సవ్యమైన మార్గంలో దేవుడు నిన్ను వాడుకుంటాడు. దట్ ఈస్ కాల్డ్ అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. బైబిల్లో ఉన్నాయి, చాలా ఇన్స్టెన్సెస్ ఉన్నాయి చెప్పాలంటే. దేవుడు పలానా పని కొరకు అభిషేకించి పంపిస్తాడు, ఆ కార్యం చక్కగా సఫలమైపోతుంటుంది. ఆ కార్యాలు దేవుడు పంపించినప్పుడు వాక్యం చెప్పడానికి పంపిస్తాడు, వాక్యం చెప్పొద్దు వెళ్ళొద్దు అని కూడా ఆపినటువంటి సంఘటనలు దేవుని యొక్క వాక్యంలో ఉంటున్నాయి. దట్ ఈస్ అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. 4వ ఎక్స్పీరియన్స్ ఏంటి అని అంటే ఎండ్యూయింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఎండ్యూయింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటే ఎట్లా ఉంటుందంటే ఆ యొక్క జీవితము చాలా అమోఘంగా ఉంటుంది. ఏంటి అని అంటే ఒక గ్లాస్ నీళ్లు తీసుకోండి, ఒక గ్లాస్ నీళ్ళు ఉన్నాయి, ఇట్లా నిండా ఉన్నాయి నీళ్ళు, గ్లాస్ నిండా. ఈ గ్లాస్ నిండా నీళ్లు తీసుకోబోయి బకెట్ నిండా నీళ్ళు ఉన్నాయి, ఆ బకెట్లో పెడితే ఏమవుతుంది చెప్పండి అమ్మా? ఆ బకెట్ నిండా నీళ్ళలో ఈ నిండి ఉన్నటువంటి గ్లాస్ నీళ్ళలో వేస్తే ఏమవుతుంది చెప్పండి? అంతా కూడా జలమయము. అనాయింటింగ్, ఎండ్యూయింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటే అదే. నువ్వు ప్రతి విషయానికి నీ యొక్క పరిశుద్ధాత్మతోనే నువ్వు ఉంటావు, పరిశుద్ధాత్మలోనే నువ్వు నడుస్తావు, పరిశుద్ధాత్మలోనే నువ్వు మాట్లాడతావు, పరిశుద్ధాత్మలోనే నువ్వు శ్వాస పీలుస్తావు, శ్వాస విడుస్తావు. దట్ ఈస్ కాల్డ్ ఎండ్యూయింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆ ప్రకారమైనటువంటి జీవితం, అటువంటి జీవితంలోనికి ఎదగాలని చెప్పేసి దేవుడు కోరుతుంటున్నాడు నిన్ను. అనేక మంది నేను చూసా దైవజనుల్ని, వాళ్ళు ఏం మాట్లాడరు, క్వైట్గా ఉంటారు, బైబిల్ పట్టుకొని వస్తారు ఇట్లా చక్కగా, అంతే కూర్చుంటారు, వాక్యం చెప్తారు, వెళ్ళిపోతారు. దాంతో వచ్చేటటువంటి రిజల్ట్స్ చూస్తే అమోఘంగా కనబడుతుంటాయి. దట్ మీన్స్ దే ఆర్ ఎండ్యూడ్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మలో నిమగ్నులైపోయినటువంటి పరిస్థితి, నింపబడినటువంటి స్థితి, నిండుగా మునిగి తేలేటటువంటి స్థితిలోనికి వెళ్ళిపోవటం అనేటటువంటిది ప్రాముఖ్యమైనటువంటిదిగా మనం చూస్తున్నాం. అందుకే పౌలు భక్తుడు అంటాడు కదా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, యేసు ప్రభు వారు కూడా ఆ ప్రకారంగా ఉండినరు అనేటువంటి విషయం మనకు తెలుసు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అంటున్నాడు. క్రీస్తు యేసులాగా మనం ఉండాలని చెప్పి దేని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. క్రీస్తు యేసునికి కలిగినటువంటి మనస్సు మనం కలిగి ఉన్నట్లయితే మన యొక్క తలంపులు, మన యొక్క ఆలోచనలు, మన యొక్క మాటలు, మన యొక్క ప్రవర్తన, మన యొక్క వినికిడి సమస్తం కూడా క్రీస్తు యేసు మనస్సులాగా ఉండిపోవాలనేటటువంటి విషయం మనం చూస్తుంటున్నాం. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం, రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం చూడండి ఒకసారి. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమే ఆలోచన చేసుకొనకుడి. ఏం చేయాలంటండి? మెట్టుకు
ప్రభు అయిన యేసు క్రీస్తును ధరించుకొని దేవుని ఆత్మచేత అభిషేకింపబడిన వ్యక్తి, మారు మనసు పొందిన వ్యక్తి, మనసులో తీర్మానం చేసుకొని ఇక మీదట శరీరాన్ని నేను అనుసరించను, ఆత్మని అనుసరించి బ్రతుకుతాను అని చెప్పి తీర్మానం చేసుకున్నటువంటి నీవు, యేసుక్రీస్తుని గుండెల్లోనికి చేర్చుకున్న నీవు, దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే మెట్టుకు క్రీస్తు యేసును ధరించుకొని శరీర విషయములలో వాటిని నెరవేర్చడానికి శరీర విషయమే మీరు ఆలోచన చేసి కొనకుడి అంటున్నాడు దేవుని యొక్క వాక్యం. ఆ ప్రకారంగా ఉన్నామా మనం ఏ విధంగా ఉంటున్నాము? చాలా లైట్గా తీసుకుంటున్నాం కదా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని. మన ఆత్మీయ జీవితాన్ని అంత లైట్గా తీసుకుంటే నడవదు. రేపొద్దున అక్కడ దేవుడు నీకు బహుమానం ఇచ్చినప్పుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నీవు నమ్మకంగా ఉన్నావు అని చెప్పి ఆ స్టేట్మెంట్ మన పలకకపోతే మనం ఏమైపోతాం? సిగ్గుపడి ఎక్కడో మూలకు దాచుకోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మనము రక్షించబడినాము అని అంటే మన జీవితాలు ఎంతో అమోఘమైనటువంటి స్థితిలో దేవుడు చూడాలని ఆశపడుతుంటున్నాడు. మళ్ళా తిరిగిపోయి ఆ తుచ్చమైన నీచమైన ఆ దురాశలతోని ఆ శరీర క్రియలతోని నింపబడిన వారంగా ఉండాలని దేవుడు కోరటమే లేదు అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడుతుంటున్నాం. మెట్టుకు ప్రియ సహోదరులారా, శరీర విషయములలో శరీర కార్యములను నెరవేర్చడానికి వాటిని గురించి మీరు ఏమాత్రం కూడా ఆలోచన చేసుకోవద్దు అంటున్నాడు. ఆలోచన చేసుకోవద్దు. అయితే మీరేం చేయాలంట? క్రీస్తును ధరించుకొని. క్రీస్తును ధరించుకోవడం అంటే ఏం చేయాలంట? ఏమ్మా, ఇప్పుడు నేను ఇప్పుడు వేసుకున్న డ్రెస్ని చూడంగానే ఏమనుకో అంటారు? మీ పాస్టర్ గారు చెప్పాడు, బిషప్ అనన్య గారు వస్తున్నారు, బిషప్ డ్రెస్ కదా. అదే క్రీస్తుని ధరించుకున్నట్లయితే ఏమనుకోవాలా? మనల్ని అందరినీ కూడా ఏమని పిలవాలా? క్రిస్టియన్స్, రియల్ క్రిస్టియన్స్ కదా. అట్లా ఉంటున్నామా? క్రీస్తు యేసును కలిగిన మనసు మనం కలిగి ఉన్నామా? క్రీస్తు యేసు ఏ విధంగా ఈ లోకంలో ఉన్నాడో మనం ఉన్నామా? అలాగ ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యం కోరుతుంటుంది. మనం ఎట్లా ఉంటున్నాం? మనం ఏం చేస్తుంటున్నాం? ఈ విశ్వాస జీవితము అల్లటప్ప గోంగూర కాదండి. చాలా జాగ్రత్తగా యేసుక్రీస్తు ప్రభువు వారు మనకిచ్చినటువంటి చక్కని మాటలు ఇక్కడ ఉంటున్నవి. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడదురో వారందరూ దేవుని కుమారులైందురు. ఏలైనగా మరలా భయపడటకు మనం దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందితిమి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుకొంచున్నాం. మనము దేవుని పిల్లలము అని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. క్రీస్తుతో కూడా శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము అని చెప్పి దేని యొక్క వాక్యం సెలవిస్తుంది. క్రీస్తు తోడి వారసులము. ఆయన సింహాసనము దేవుని కుడిపార్శ్వమున, యేసుప్రభు వారు దేవుని కుడిపార్శ్వమున సింహాసనాసీనుడై ఉంటే ఆ క్రీస్తులో నిన్ను పెట్టుకొని నీవు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండబెట్టేటటువంటి ఆ ధన్యత దేవుడు బైబిల్ ద్వారా మనకు తెలియచేస్తుంటున్నాడు. ఎంత ధన్యత అండి! అక్కడ చూసినట్లయితే ఎంతో గొప్ప సమూహాలు ఉంటున్నాయి. కోట్లాన పరిశుద్ధులు ఉంటారు. కోట్లాన దూతలు ఉంటారు పరలోకంలో. ఆయన సింహాసనము ఎంతో గంభీరమైనటువంటి సింహాసన ఆసీనుడంటి తండ్రి అయినటువంటి దేవుని కుడిపార్శ్వమున యేసుప్రభు వారికి ఒక సింహాసనం వేస్తే ఆ సింహాసనంలో కూర్చున్న యేసయ్యతో కూడా నువ్వు ఉంటావు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటుంది. మరి నువ్వు క్రీస్తుని ధరించుకున్న వాడవైతే, నువ్వు క్రీస్తుని ధరించుకుని క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు నువ్వు కలిగి ఉన్నట్లయితే నువ్వు ఎక్కడ ఉంటావంట? ఆయనతో కూడా సింహాసనం మీద ఉంటావు. నిన్ను కూర్చుండబెట్టుకుంటాడట ఆయన పక్కనే. ఆ ప్రకారంగా ఉంటున్నామా మనము? దేవుని యొక్క వాక్యము
ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంటుంది, ఎంతో చక్కగా విభజన చేస్తుంటుంది. శరీరానుసారమైన మనసు, శరీరానుసారమైన జీవితము, ఆత్మానుసారమైన జీవితము, ఆత్మానుసారమైన విషయములు దేవుడు మనకు చక్కగా బైబిల్ గ్రంథం అంతా కూడా వ్రాయించి పెట్టాడు. ఆ ప్రకారంగా మనం ఉన్నట్లయితే దేవుని యొక్క దీవెనలు పొందుకుంటావు. ఈ లోకంలో బ్రతికినంత కాలము దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, అందరికంటే ఉన్నతమైన స్థితిలో నిన్ను పెడతాడు. ఈ లోకం విడవలసి వస్తే నిరంతరము ఆయనతో కూడా ఆయన సింహాసనం మీద ఆసీనుడవై ఉంటావు. ఈ ధన్యత నీకు కావాలి అనంటే విన్న వాక్యాన్ని బట్టించి మన యొక్క జీవితాలను మనము ఒకసారి పరీక్షించుకుందాం. నిజంగా నేను రక్షించబడిన వ్యక్తిని అని చెప్పుకోవడానికి మనకి ఒకవేళ ఎక్కడన్నా ఉంటే మనం ఉండవలసిన రీతి ఏంటో దేవుడు తన వాక్యం ద్వారా మనకు తెలియచేసి ఉంటున్నాడు. ఆ ప్రకారంగా మనం ఉంటున్నామా లేదా పరీక్షించుకొని మనల్ని మనం సరిచేసుకొని ఆ శరీరాన్ని విడిచి ఆత్మను అనుసరించే వాళ్ళంగా ఉన్నట్లయితే, దేవుని ఆత్మచేత మనం నడిపింపబడితే ఏమంటాడు చెప్పండి? ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల మీరు బ్రతుకుదురు, జీవించెదరు అంటున్నాడు. ఆ ప్రకారంగా మనం ఉండి, ఆ ప్రకారంగా దేవుని కొరకు వాడబడి, దేవుని కొరకు అనేకులను మరి దేవునిలోనికి మళ్ళించి, నా సంగతి అందరికీ మీకు తెలుసు బాగా, ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు చెప్పిన కదా. నేను రైల్వేలో ఆఫీసర్గా పనిచేస్తూ ఉంటే, రైల్వే నిలయంలో ఐ వాజ్ అన్ ఆఫీసర్ ఇన్ అకౌంట్స్ డిపార్ట్మెంట్. అయితే నేనేం చేసిన, ఇంకా 10 years సర్వీస్ ఉండే నాకు. ఆ 10 years సర్వీస్ ఎందుకొరకు వదిలేసిన, 10 years సర్వీస్ వదిలేసిన, ఎందుకొరకు వదిలేసిన? దేవుని సేవ కొరకు. కంప్లీట్ తెలంగాణకి నేను పోయి ఎవ్రీ విలేజ్ ఐ ప్రీచ్డ్ గాస్పల్, సువార్త ప్రకటించిన, 1,00,000 పైన బైబిల్స్ పంచిపెట్టిన. ఆ తర్వాత కరుణామయుడు సినిమా తీసుకుపోయి, ప్రొజెక్టర్ తీసుకుపోయి స్క్రీన్ పెట్టి అందరికీ గ్రామాలలో రాత్రి ఏటలకి ఏ గ్రామం చేరితే ఆ గ్రామంలో యేసయ్యను గురించినటువంటి సినిమా వేసి మధ్యలో ఆపి, యేసు ప్రభు నీ కొరకు ఎందుకు కల్వరిశిలువలో ప్రాణం పెట్టినాడు అంటే నీ పాపాల కొరకు అని చెప్పేసి చక్కగా మరి నేను థియాలజీ కూడా చదివినాను, ఆఫీస్లో ఉద్యోగం చేస్తూనే. థియాలజీ చదివినాక కూడా శ్లోకాలలో నుండి యేసు ప్రభుని తీసుకొని నేను బహుగా మరి చక్కగా వర్ణించేటటువంటి వాడిని. ఆ ప్రకారంగా నేను వాలంటరీ తీసుకొని 20 years నౌ, 20 సంవత్సరాలు అయిపోయింది. అక్కడక్కడ చర్చెస్ కట్టినాం, పాస్టర్లను తీసుకొచ్చి ఇక్కడ ఇంటి దగ్గరనే ట్రైనింగ్ ఇచ్చిన, పంపించిన. వాళ్ళు పాస్టర్లుగా పనిచేస్తుంటున్నారు, వాళ్ళకి మళ్ళీ నేను సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్తుంటున్నాం. ఈ ప్రకారంగా దేవుని యొక్క సేవలో ఉంటే దేవుడు నిన్ను ఎంతగా హెచ్చిస్తాడు అంటే నీకేమీ కూడా తక్కువ కాకుండా కాపాడుతాడు, నీ ఆరోగ్యాన్ని కాపాడుతాడు, నీకు కావాల్సిన ప్రతి అవసరత తీరుస్తాడు, దీవెన ఆశీర్వాదం మెండుగా దయచేస్తాడు దేవుడు. ఇక మా మేనల్లుడు కూడా దేవుని కొరకు సమర్పింపబడ్డాడు. ఇంతవరకు కూడా ఎంతో చక్కగా మరి దేవుడు హెచ్చిస్తూ నడిపిస్తూ అనేక ప్రాంతాలకు వెళ్ళి మరి దేవుని యొక్క వాక్యాన్ని అందించి వస్తుంటున్నాడు. మీరు కూడా ఆలోచన చేయండి, మీ యొక్క జీవితాల్లో మీరు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అని అనుకుంటే మనము ఆత్మచేత నడిపింపబడాలా, ఆత్మానుసారమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలా, క్రీస్తు యేసును ధరించుకున్న వారంగా మనం ఉండాలా. దేవుడు ఆ గొప్ప కృప మనందరికీ అనుగ్రహించి నడిపించాలని కోరుతూ నేను ముగిస్తుంటున్నాను. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, సంఘానికి, సంఘ పెద్దలందరికీ కూడా నేను వందనస్తుడని అంటున్నాను. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బీ విత్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదాలకి వందనములు, స్తోత్రములు, మహిమ, ఘనత, ప్రభావాలను ఆపాదించుకుంటున్నాను. నాయన, మీరు ఇచ్చిన వాక్యాన్ని మా తండ్రి బిడ్డలకి పంచుకునేట్టుగా సహాయం చేయండి. మంచి నేలను విత్తబడిన విత్తనంగా కాపాడి మా తండ్రి నూరంతల ప్రతిఫలం దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. మహోన్నతుడా, విన్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి, నాయన స్పర్శించండి. నాయన మా తండ్రి, కంటిన్యూ టు స్పీక్ విత్ దెమ్ లార్డ్. నాయన మా తండ్రి, వాళ్ళ యొక్క జీవితంలో ఆ యొక్క విన్న వాక్యాన్ని తలపోసుకుంటూ ఆలోచన చేస్తూ తమ జీవితాలను సరిచూసుకుంటూ మీ కొరకు నాయన వర్ధిల్లటానికి మీ కృపను, మీ సహాయం వెండిగా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. కృపగల దేవుడు కనుక మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం.
కరుణ వాత్సల్యములు గల దేవుడు కనుక మీకు వందనాలు చెల్లించుకుంటున్నా. ప్రేమ స్వరూపి కనుక మీకు వందనాలు చెల్లించుకుంటున్నా. సహాయం చేయండి. మరి ఆ ప్రకారంగా నాయన ఈ యొక్క నిరీక్షణ ప్రార్థన మందిరాన్ని మీరు దీవించి హెచ్చించి ఇంకా కూడా మా తండ్రి నాయన కొండ మీద ఉన్న పట్టణంగా వర్ధిల్ల చేయమని నాయన వస్తున్న ప్రతి బిడ్డను మా నాయన ప్రతి ఒక్క చిన్న బిడ్డ మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్న ప్రతి బిడ్డ వరకు కూడా నా తండ్రి మీ 2 చేతులెత్తి నాయన తాకి దీవించి పంపించమని మహిమ ఘనత ప్రభావాలు మీ నామనికి ఆపాదించుకుంటూ ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటూ కొద్ది మనవులు నా ప్రభును మీ ప్రియకమైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దివ్యనామన స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ.